అందరికీ నా నమస్కారాలండి. ఎవరైతే కాకతీయ యూనివర్సిటీ 5th సెమిస్టర్ చదువుతున్నారో వాళ్ళకి అండ్ చివరి టాపిక్ అనమాట. అండ్ యూనిట్ 3లో ఎవరైతే డిగ్రీ 5th సెమిస్టర్ ఇంగ్లీష్ చదువుతున్నారో వాళ్ళకి యూనిట్ 3లో పబ్లిక్ స్పీకింగ్ అనే టాపిక్ అనేది ఉంది. ఈ టోటల్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేయబడినాయండి. ఇక్కడ నుంచి మీకు ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి మీరు వీడియో చూస్తున్నప్పుడు. అండ్ వీడియో ఎండ్లో ఎండ్ కార్డ్స్, ఇక్కడ ఎండ్ స్క్రీన్స్ ఉంటాయి. అక్కడ నుంచి మీరు పూర్తి సిలబస్ని పొందొచ్చు, లేదా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది, ప్లేలిస్ట్ లింక్. దాని ద్వారా టోటల్ సిలబస్ని మీరు కేవలం గంటన్నర వ్యవధిలో మీరు కంప్లీట్ చేయవచ్చు. ఈ యొక్క మెయిన్ ఈ వీడియోలో వచ్చేసి మనం పబ్లిక్ స్పీకింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. పబ్లిక్ స్పీకింగ్లో చాలా విషయాలు ఉంటాయి. ఓకే, వెల్కమ్ స్పీచ్ అనేది ఈ పబ్లిక్ స్పీకింగ్లో ఒక పార్ట్ అనమాట. వెల్కమ్ స్పీచ్ అంటే ఏదైనా ఇప్పుడు ఎట్లా ఇవ్వచ్చు ప్రశ్న అంటే, రైట్ వెల్కమ్ స్పీచ్ ఫర్ కాలేజ్ యానివర్సరీ. మీరు వెల్కమ్ స్పీచ్ ఇవ్వమని అడగడం జరిగింది మిమ్మల్ని. మీరు ఎట్లయినా సింపుల్గా ఇట్లా అడుగుతారు, రైట్ వెల్కమ్ స్పీచ్ ఫర్ కాలేజ్ యానివర్సరీ. మీ కాలేజ్ యానివర్సరీకి వెల్కమ్ స్పీచ్ మీరే ఇవ్వాల్సి ఉంటుంది, దాన్ని రాయండి అని. ఎట్లా రాయాలి వెల్కమ్ స్పీచ్ అంటే చాలా సులభమైన విషయం అండి. ఎప్పుడైనా వెల్కమ్ స్పీచ్ రాసేటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, గ్రీటింగ్ అంటారు దీన్ని. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అనేది మనం రాయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత దీని తర్వాత అసలు మన ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఎవరు చెప్తున్నారు గుడ్ మార్నింగ్, ఎందుకు చెప్తున్నారు అనేసి. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే మాట్లాడుతున్నారో ఎవరనేది జనాలకి తెలియాలి. అప్పుడు ఐఆమ్ సమ్ పేరు, ఐఆమ్ శేఖర్ అనో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ఐఆమ్ శేఖర్, ఐఆమ్ ద స్టూడెంట్ ఆఫ్ దిస్ కాలేజ్ అనేసి మనం రాస్తాం. ఎవరనేది చెప్పాలన్నమాట. ఇది ఇంపార్టెంట్. ఇంట్రడక్షన్ అనేది మనం ఇవ్వాలి. ఆ తర్వాత వచ్చిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. వీఆర్ గ్రేట్ఫుల్, మేము చాలా మీకు రుణపడి ఉంటాం, ఎందుకని మీరు వచ్చారు మేము పిలవగానే. వీఆర్ గ్రేట్ఫుల్ అనేసి మనం రాయాల్సి ఉంటుంది. మీరు వచ్చారు, మేము పిలవగానే వచ్చేసారు, చాలామంది వచ్చారు కాబట్టి మేమంతా కృతజ్ఞత కలిగి ఉంటామనేసి మనం చెప్పాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి గ్రీటింగ్స్, ఆ తర్వాత ఇంట్రడక్షన్, ఆ తర్వాత ఏంటంటే థ్యాంక్స్ లాగా చెప్పాలి వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి. తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే ఏమేమి ఉన్నాయి ప్రోగ్రామ్స్ అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం రాస్తాం. వీఆర్ గ్రేట్ఫుల్ టు హ్యావ్ యూ ఆల్ టుడే, వీఆర్ వెరీ మచ్ డిలైటెడ్, వీఆర్ వెరీ డిలైటెడ్ అనేసి. ఆ తర్వాత ప్రోగ్రామ్ దేని గురించి దాని గురించి చెప్పాలి. టుడే వీఆర్ సెలబ్రేటింగ్, అది చెప్పాల్సి ఉంటుంది. వీఆర్ సెలబ్రేటింగ్ ఏం చేస్తున్నారంటే కాలేజ్ యానివర్సరీ అనేది చేస్తున్నాం. టుడే వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ కాలేజ్. పేరు మనకి ఏదైనా ఇచ్చుంటే ఓకే, లేదా మనం మన ఇష్టమైన పేరుని మనం పెట్టేసి రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ కాలేజ్ యానివర్సరీ టుడే అనేసి. ప్రోగ్రామ్స్ ఏంటి, అసలు నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్ అని చెప్పడానికే మీకు వెల్కమ్ స్పీచ్ అనేది యాక్చువల్గా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ గుడ్ మార్నింగ్ చెప్తాం, ఆ తర్వాత మనం ఎవరో చెప్తాం, ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం, ఆ తర్వాత ఏ ప్రోగ్రామ్స్ నెక్స్ట్ ఉన్నాయని చెప్తాం, థ్యాంక్ యూతో ఎండ్ చేస్తాం. వెల్కమ్ స్పీచ్ అనేది 5 minutes 5 నిమిషాల పని అనమాట. కాబట్టి అది వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ కాలేజ్ యానివర్సరీ. ఎన్నో యానివర్సరీ ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వచ్చు. మనం ఎన్నైనా రాసుకోవచ్చు. 25th రాసుకోవచ్చు, 250th యానివర్సరీ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. యానివర్సరీ టుడే వీ హ్యావ్ ఏమున్నాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్. ఓకే, మీ ఇష్టం, ఏ ప్రోగ్రామ్ పేర్లైనా మీరు రాసుకోవచ్చు. ఎట్లా రాసుకోవచ్చు, వీ హ్యావ్ ఎవరిని, సపోజ్ బిగ్ బాస్ విన్నర్, వీ హ్యావ్ బిగ్ బాస్ విన్నర్ యాజ్ చీఫ్ గెస్ట్. ఓకే, అండ్ వీ హ్యావ్ జబర్దస్త్ కమెడియన్స్ టు ఎంటర్టైన్ యూ. ఇట్లా మనం ఏంటంటే మనకి ఏదైతే తెలుసో దాన్నే రాయమని అడుగుతారు, కానీ పక్కగా బట్టి కొట్టేసి రాయమని ఏమని చెప్పారు. ఓకే, వీ హ్యావ్ జబర్దస్త్ యాంకర్స్ లేకపోతే కమెడియన్స్ టు ఎంటర్టైన్ యూ. ఈ విధంగా మనం రాస్తాం అన్నమాట. ఎంటర్టైన్ యూ. దేర్ ఆర్ సో మెనీ ప్రోగ్రామ్స్ ఫర్ యూ అనేసి మనం రాస్తాం. చివరిలో ఏం చేస్తామంటే థ్యాంక్స్తో ఎండ్ చేస్తాం. ఫర్ యూ అనేసి రాస్తాం.
అండ్ ఎప్పుడైనా మనం ఏది మాట్లాడినా మన టోన్ ఎలా ఉండాలంటే పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్ సెట్లో ఉండాలన్నమాట, పాజిటివ్గా ఉన్నట్టు ఉండాలి. వచ్చే వాళ్ళని భయపెట్టేటట్టు లేకపోతే మనం ఏదో కసుకుంటున్నట్లు ఉండకూడదు. అండ్ చివరిలో ఏంటంటే థ్యాంక్ యూతో ఎండ్ చేయాలి. చాలా సింపుల్ అండి. దీన్ని మనం ఏంటంటే చిన్నగా ప్రాక్టీస్ ద్వారా ఎలాబరేట్ చేసుకోవాలి. ఎలా రాయాలంటే ఫస్ట్ గ్రీటింగ్స్ అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్తో స్టార్ట్ చేస్తాం. తర్వాత మన ఇంట్రడక్షన్ అనేది ఇస్తాం. ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతాం. తెలిపిన తర్వాత అండ్ ఏం జరుగుతుంది, అకేషన్ ఏంటి, అండ్ ఫర్దర్ వాట్ నెక్స్ట్ అనేది ఒక గ్లిమ్స్ ఇస్తాం. ఆ తర్వాత థ్యాంక్ యూ అనేది మనం చెప్తాం. ఇది ఇంతటితో ఏమైపోతుంది అంటే వెల్కమ్ స్పీచ్ అనేది ఇంతటితో ఎండ్ అయిపోతుంది. ఆ విషయాన్ని గమనించండి. సింపుల్గా ఎలా రాయాలి, వీటికి మార్క్స్ ఉంటాయి. గుడ్ మార్నింగ్ అని గ్రీటింగ్ ఒకటి, ఇంట్రడక్షన్కి ఒకటి, అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పినందుకు ఒకటి, అట్లా మార్కులు ప్రతిదానికి ఉన్నాయని వాట్ నెక్స్ట్ అని చెప్పడం. అండ్ కంక్లూజన్ ఎండింగ్ లైన్ ఏమన్నా థ్యాంక్ యూ వన్స్ అగైన్ అనేసి చెప్పేయచ్చు. థ్యాంక్ యూ అని మాట్లాడవచ్చు, లేదా థ్యాంక్ యూ వన్స్ అగైన్ అనేసి చెప్పేసి మనం ఇంతటితో ఎండ్ చేయొచ్చు. ఇదండి వెల్కమ్ స్పీచ్ అనేది ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి పబ్లిక్ స్పీకింగ్లో భాగంగా ఈ విధంగా ఉంటుంది.